టెస్ట్ చేయించారా లేదా? షుగర్ బీపీ చెక్ చేయించుకున్నారా? ఏ షుగర్ ఏమైనా ఉన్నదా? ఇప్పుడు వరకు ఎప్పుడు చేయించుకోలేదా? దురదొస్తుందా చేతి మొత్తం? అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ బి ప్రజ్ఞ, మొండెంకల్ పిహెచ్సి వైద్యురాలని. ఈ రోజు నుంచి రాష్ట్రం మొత్తంగా డాక్టర్లు పిహెచ్సిలో ఎవరైతే పనిచేస్తున్నారో డాక్టర్లు అందరం కూడా సమ్మెకు నోటీస్ ఇవ్వడం జరిగిందండి. నిన్నటి దినాన డిహెచ్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్ల అసోసియేషన్ తరపున డిహెచ్లో అనగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్కి మా విన్నపాలను ఇప్పటికే చెప్పి ఉన్నాము. జీవో 85ను వ్యతిరేకిస్తూ డాక్టర్లను మా నిరసనలను తెలియజేస్తూ వాళ్ళకి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగిందండి. ఈ 2 రోజులు అంటే 11, 12 తారీఖుల్లో మేము ఎటువంటి ఉద్రిక్తమైన నిరసనలు తెలియజేయకుండా నల్ల బ్యాడ్జీలు మాత్రం ధరిస్తూ పేషెంట్లకి వైద్య సేవల్లో ఎటువంటి అంతరాయం కలగకుండా వైద్య సేవలు అందించడం జరుగుతుందండి. జీవో నెంబర్ 85ని రాష్ట్ర ప్రభుత్వం జూలై నెలలో జారీ చేయడం జరిగింది. అది దాని వలన పిహెచ్సిలో పనిచేస్తున్న వైద్యులందరికీ కూడా తీవ్ర నష్టం వాటిల్లోనుందండి. మాకు ఇంతకు ముందు మేము రూరల్ ఏరియాల్లోని ట్రైబల్ ఏరియాల్లో పనిచేస్తున్నందుకు గాను గవర్నమెంట్ సర్వీస్ ఇస్తున్నందుకు గాను మాకు గవర్నమెంట్ సీట్లు 30% రిజర్వేషన్ ఉండేదండి పీజీ కోర్సులకి. ఈ సంవత్సరం జీవో 85 రిలీజ్ చేయడం వల్ల ఆ సీట్ల శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం 15%కి కుదించిందండి. కుదించడం వల్ల పీజీ సర్వీస్ సీట్లను మేము కోల్పోతున్నాము. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్కి వర్తించే విధంగా ఇంతకు ముందు ఈ సర్వీస్ కోటా అనేది ఉండేదండి. దానిని ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్స్కి మాత్రమే పరిమితం చేశారు. దీనివల్ల మేము ఎంతో కష్టపడి కోవిడ్ సమయాల్లో 2 సంవత్సరాలు మా ప్రాణాలను తెగించి మరి వైద్య సేవలు అందించినప్పటికీ కూడా ఉపయోగం లేని పరిస్థితిలో ఎంతో బాధతో ఎగ్జామ్కి ఒక 2 వారాల ముందు ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం వల్ల తీవ్ర అశాంతికి గురయ్యామండి. దీన్ని మేము ఆల్రెడీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారికి, మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి, పొలిటికల్ రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా మేము అందరికీ ఈ నెల మొత్తం ఇచ్చి అర్థించడం జరిగిందండి. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్చలకు గాను డాక్టర్లని పిలవడం జరగలేదు. అందుకు గాను నిన్నటి దినాన సోమవారం డిహెచ్కి మేము వెళ్ళి మా నిరసనను తెలియజేయడం జరిగింది. స్ట్రైక్ నోటీస్ని కూడా మా కార్యాచరణని కూడా వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. ఈ 2-3 రోజులు మేము ప్రశాంతంగా నిరసన తెలియజేస్తూనే మా వైద్య సేవలను కొనసాగిస్తూ ఉంటాము. మరుసటి దినాన మాకు 14వ తారీఖున డిఎంహెచ్ఓ గారికి నోటీస్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ 3 రోజుల్లో ప్రభుత్వం మాపై కనికరం చూపి వాళ్ళు మమ్మల్ని చర్చలకు పిలిస్తే ఈ నిరసన మేము ఉద్రిక్తం చేయమండి. కానీ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్చలకు వైద్యుల్ని పిలవకపోతే మాత్రం ఈ నిరసనని ఉద్రిక్తం చేసి స్ట్రైక్ని చలో విజయవాడ వరకు వెళ్ళడం జరుగుతుందండి.